ఫ్లైట్ టెక్ ఏవియేషన్ సంబంధించి కొంతమంది సిబ్బంది మాత్రము ఆ విమాన ప్రమాద దృశ్యాలను చూస్తుంటే మాత్రం అది పూర్తి స్థాయిలో 2 ఇంజన్స్ ఫెయిల్ అయినప్పుడే ఇలాంటి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినటువంటి కొద్ది మినిట్స్లోనే ఇలాంటి ప్రమాదం జరగడము, అందులో ముఖ్యంగా కొంత దూరం వెళ్ళిన తర్వాత అది జరిగితే మాత్రం అది గుర్తించడానికి కావచ్చు, అక్కడికి సిబ్బంది వెళ్ళి వాళ్ళని కాపాడడం కావచ్చు, ఇదంతా కూడా ఒక ఎత్తు అయితే ఆ జనావాసాల మధ్య జరగడము మరొక ఎత్తు అయిపోయింది. అయితే ఎప్పుడైతే టేక్ ఆఫ్ అయిందో టేక్ ఆఫ్ కంటే ముందు ఇంజన్లు 2 పాడైపోయినాయి అనటంలో ఎంతవరకు వాస్తవం ఉంది? ఎందుకంటే ఏదైనా ఒక ఫ్లైట్ వెళ్లే ముందు దాన్ని సర్వీస్ చేస్తారు, కంపల్సరీ ఇంజిన్ 1-2 సార్లు చెక్ చేస్తారు, ఆ తర్వాతే దాన్ని రన్వే మీదకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కానీ 2 ఇంజన్లు చెడిపోయిన దానిలో ఏమైనా వాస్తవం ఉందంటారా, లేదంటే పైలట్ తప్పిదం వల్ల ఏదైనా జరిగే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా, ఎందుకంటే మనకు ప్రమాదం జరిగినప్పటి నుంచి కూడా చాలా అంశాలను తెరపైకి తెస్తున్నారు. ఎందుకంటే మొదట చెట్టును ఢీకొనడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి మొదట భావించారు. తర్వాత ఏదో సిగ్నల్ లోపం ఉంది, ప్రమాదం జరగబోతుందని చెప్పేసి గుర్తించి అప్పటికి ఫోన్ కాల్ అటెండ్ చేయడానికి ప్రయత్నం చేసినప్పటికీ ఫోన్ కాల్ అటెండ్ కాలేదు, అంతలోకి ప్రమాదం జరిగిందని చెప్పేసి మరొకసారి చెప్పారు. కానీ కొంతమంది ఫ్లైట్ టెక్ ఏవియేషన్ సిబ్బందిని నిపుణుల వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకుంటే మాత్రం గతంలో ఏదైతే ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగినాయో 2 ఇంజన్లు ఖరాబ్ అయినప్పుడు మాత్రమే ఇట్లాంటి ప్రమాదం జరగడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. పూర్తి స్థాయిలో మరొక సైడ్ ఏమో ఇక్కడ ఏదో ఉగ్ర కోణం దాగి ఉంది ఈ ప్రమాదం వెనకాల. టేక్ ఆఫ్ అయినటువంటి మరికొద్ది నిమిషాల్లోనే ఇట్లాంటి ప్రమాదం జరగడానికి కారణం ఏంటి అంటే మీరు అన్నట్టుగా పూర్తి స్థాయిలో ఒక ఫ్లైట్ అంటే ఫ్లై అవ్వడానికి ముందే పూర్తి స్థాయిలో అన్ని చెక్ చేసుకున్న తర్వాతనే అది ఫ్లైకి స్టార్ట్ అవుతుంది. అయితే స్టార్ట్ అయినటువంటి మళ్ళీ అందులో ఎయిర్ ఇండిగో చాలా పెద్ద విమానము, ప్యాసింజర్స్ కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది, పూర్తి స్థాయిలో అది డైరెక్ట్ ఫ్లైట్ అని చెప్తున్నారు. ఇవన్నీ అంటే పూర్తి స్థాయిలో అన్ని చెక్ చేసుకున్న తర్వాతనే అది స్టార్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అయితే జరిగినటువంటి ప్రమాదం చూస్తే మాత్రం 2 ఇంజన్లు ఫెయిల్ అయినాయి కాబట్టే ఇట్లాంటి ప్రమాదం అని ఒకవైపు చెప్తున్నారు. ఒకవైపు ఏమో దీని వెనకాల ఏదో కుట్రకోణం ఉంది అనుకుంటున్నారు. ఇప్పటికే విచారణ అయితే స్టార్ట్ చేశారు. పూర్తి స్థాయిలో ప్రమాదం జరగడానికి గల కారణాలు ఏంటి అని చెప్పేసి మనకు తెలియరావాల్సింది. అయితే లోపల అంటే ఫ్లైట్లో ఉన్నటువంటి 230 మందిలో ఎవరైనా ఉగ్రవాదులు ఉన్నారా అనే కోణం కూడా కొంత ఆలోచించాల్సినటువంటి సందర్భం కనబడుతుంది. ఎందుకంటే తాజాగా మన ఇండియాకి సంబంధించినటువంటి పాకిస్తాన్ ఫైట్ చూసినట్లయితే ఆపరేషన్ సింధూర్ కొనసాగుతున్న నేపథ్యంలో ఇలాంటి అంశాలు కూడా కొంతమేరకు తెరపైకి వస్తున్నాయి. ఫ్లైట్లో అసలు టోటల్గా అందులో ఎక్కినటువంటి వాళ్ళ డీటెయిల్స్ తీస్తే కనుక అసలు ఎవరు అనేది కొంత మనం ఆరా తీయాల్సినటువంటి అవసరం అయితే కనబడుతుంది. ఇప్పటికే హోంమంత్రి అమిత్ షా కూడా ఇటు రామ్మోహన్ నాయుడు కూడా పూర్తి స్థాయిలో ప్రమాద స్థలానికి చేరుకోవడానికి మరికొద్ది సమయంలోనే చేరుకునే అవకాశం కనబడుతుంది. పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాతనే ప్రమాదానికి గల కారణాలు మాత్రం బయటపడే అవకాశం అయితే కనబడుతుంది. అక్కడ జరిగినటువంటి యాక్సిడెంట్ చూస్తే మాత్రం, జరిగినటువంటి ప్రమాదం చూస్తే మాత్రం విమానంలో ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా బయట పడే అవకాశం అయితే లేదు అని అయితే క్లియర్గా అర్థమవుతుంది. ఇది ఒకవేళ ఉగ్ర కోణం ఉండే అవకాశం ఉంది అంటున్నారు. ఒకవేళ ఉగ్రకోణం ఉంటే దీనిలో వెళ్ళే ప్యాసింజర్స్ ఎవరైనా ఉన్నారో వాళ్ళు గుర్తుపట్టే అవకాశం ఉందంటారా? ఎందుకంటే ఉగ్రకోణంలో ఉన్న వాళ్ళు పాస్పోర్ట్లు కానీ అవన్నీ కూడా చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎంతవరకు గుర్తుపట్టే అవకాశం ఉందంటారు ఈ యొక్క ఎంక్వైరీలో? అదే మనం చూసిన తర్వాత పాస్పోర్ట్స్ అవన్నీ చెక్ చేసిన తర్వాత వాళ్ళు ఇండియాకి చెందినటువంటి వాళ్ళ ఏ దేశస్తులు ఏ ప్రాంత వాసులు అని చెప్పేసి పూర్తి స్థాయిలో చెక్ చేసిన తర్వాతనే వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే 1-2 సార్లు పాస్పోర్ట్ చెక్ చేసిన తర్వాతనే లోపలికి పంపిస్తారు. కానీ ఇప్పుడున్న నేపథ్యంలో మనం చూసాము కొంతమంది యూట్యూబర్స్ కూడా ఇక్కడ ఉంటూ పూర్తి స్థాయిలో పాకిస్తాన్కి ఇన్ఫర్మేషన్ ఇస్తుందని చెప్పేసి జ్యోతి యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో అట్లాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉండే నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే ఈ రోజు ఫ్లైట్లో ఎవరు ఉన్నారని మాత్రం పూర్తి స్థాయిలో అంటే వాళ్ళు లిస్ట్ అవుట్ చేసిన తర్వాతనే ఎక్కడి ప్రాంత ప్రదేశ్ వాళ్ళు పూర్తి స్థాయిలో మన ఇండియా వాళ్ళు అయితే మాత్రం వాళ్ళు అనుకున్నట్టుగా ఉగ్ర కోణం అయితే కాకపోవచ్చు, సాంకేతిక లోపమైన అయి ఉండాలి, లేదంటే ఇంజన్ ఫెయిల్యూర్ అని అయి ఉండాలి, ఇలాంటి అంశాలా అని చెప్పేసి మాత్రం మనకు ఒక క్లారిటీ రావాల్సినటువంటి అంశం అయితే ఉంది. థ్యాంక్ యూ భవిత.
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో గురువారం ఒక పెను ప్రమాదం చోటు చేసుకుంది. ఈరోజు మధ్యాహ్నం 1:17 బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్ విమానం టేకాఫ్ అయింది. టేకాఫ్ అయిన కాసేపటికే ప్రమాదం జరిగింది. ఒక చెట్టును ఢీకొట్టి జనావాసాలపై కూలిందని ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్పారు. విమానం లండన్ వెళ్తుండగా అందులో 242 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా సమాచారం. ఘటనా స్థలిలో మంటలు ఎగిసిపడ్డాయి. 828 అడుగుల ఎత్తులో విమానం క్రాష్ అయింది. విమానం కూలిన మేఘాని ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఫైర్ ఇంజన్లో మంటలు ఆర్పే ప్రయత్నం చేశాయి. పలువురిని అంబులెన్సుల్లో ఆసుపత్రికి తరలించారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించారు. అహ్మదాబాద్ విమానాశ్రయం నుండి లండన్కు బయలుదేరేందుకు సిద్ధమైన ఎయిర్ ఇండియా విమానం టేక్ ఆఫ్ అయిన ప్రక్రియలో ఉండగా ఈ దుర్ఘటన సంభవించింది. విమానం రన్వేపై నుంచి గాల్లోకి లేచే క్రమంలో సమీపంలోని చెట్టును బలంగా ఢీకొట్టినట్లుగా తెలుస్తుంది. దీంతో విమానం అదుపు తప్పి కూలిపోయిందని ప్రత్యక్ష సాక్షులైతే చెప్తున్నారు. ఈ ప్రమాదం వార్త తెలియగానే విమానాశ్రయ అధికారులు, సహాయక బృందాలు హుటాహుటిన బృందాలుగా ఏర్పడ్డాయి. ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రస్తుతం సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. విమానంలో ఎంతమంది సిబ్బంది ఉన్నారు, ప్రయాణికుల పరిస్థితి ఏంటి అనే విషయాలపై ఇంకొంచెం స్పష్టత రావాల్సి ఉంది. ఈ దుర్ఘటనలో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం ఎంత మేరకు జరిగిందనే వివరాలు ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉందని చెప్తున్నారు అధికారులు. ఘటనకు ఖచ్చితమైన కారణాలపైన దర్యాప్తు ప్రారంభించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పూర్తి వివరాల త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. ప్రయాణికుల బంధువులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెంటనే స్పందించారు. విమాన ప్రమాదం గురించి తెలియగానే గుజరాత్ ముఖ్యమంత్రి, హోంమంత్రి అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్తో ఫోన్లో మాట్లాడారు. సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తరపున పూర్తి సహాయం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇక అహ్మదాబాద్లో ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానంలో 242 మంది ఉన్నారని సివిల్ ఏవియేషన్ డైరెక్టర్ జనరల్ అయితే వెల్లడించింది. వీరిలో 2 పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బంది ఉన్నట్టుగా తెలుస్తుంది. కెప్టెన్ సుమిత్ సబర్వాల్, ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కొందర్ కూడా ఈ ప్రమాద సమయంలో విమానంలోనే ఉన్నట్లుగా మనకి తెలుస్తుంది. ఇక విమాన ప్రమాదంపై ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రామ్మోహన్ కూడా స్పందించారు. విమాన ప్రమాదంపై ఆరా తీశారు ప్రధాని మోడీ. ఎప్పటికప్పుడు పరిస్థితి తనకు తెలియజేయాలని మోడీ తెలియజేశారు. ఘటనా స్థలానికి బయలుదేరారు కేంద్ర మంత్రి రామ్మోహన్. అదేవిధంగా అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై స్పందించారు ప్రధాని మోడీ. విమాన ప్రమాదం దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆయన చెప్పారు. ఇది మాటల్లో చెప్పలేని హృదయ విదారక ఘటనగా అభివర్ణించారు మోడీ. ఇక బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నానని తెలిపారు భారత ప్రధాని. బాధితులకు సహాయం చేయడానికి కృషి చేస్తున్నారు మంత్రులు, అధికారులతో మాట్లాడుతున్నారు. ఇక మరోవైపు దీనిలో ఏదైనా కుట్ర కోణం ఏదైనా దాగుందా అనే కోణంలో కూడా ఎంక్వైరీ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఏదేమైనా ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాలి అంటే, అసలు కారణాలు ఏంటి, ఏం జరిగిందని తెలియాలంటే మరి కాస్త సమయం పట్టే అవకాశం అయితే ఉంది.